హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హర్ష. ఈరోజు సౌత్ ఇండియన్ వెస్తాలి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఏంటి ఇంత స్పెషల్గా సౌత్ ఇండియన్ వెస్తాలి ప్రిపేర్ చేస్తున్నాం అనుకుంటున్నారా? అవునండి, రేపటికి ఒక స్పెషల్ ఉంది. రేపే భగిని హస్త భోజనం. మీలో ఎంతమందికి భగిని హస్త భోజనం గురించి ఐడియా ఉంది? సింపుల్గా చెప్పాలి అంటే అన్న లేదా తమ్ముడు, అక్క లేదా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చి కంపల్సరిగా భోజనం చేయడం అనేది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం. ఈ రోజున కంపల్సరిగా మా తమ్ముడు ఎంత బిజీగా ఉన్నా మా ఇంటికి వచ్చి భోజనం చేస్తాడు. సో తమ్ముడు కోసం నేను కంప్లీట్ గా ప్యూర్ వెజిటేరియన్ గా ప్రొవైడ్ చేస్తాను. సో మా తమ్ముడు కోసం ప్రిపేర్ చేసే ఐటమ్స్ వచ్చేసరికి ఇవేనండి. సో మా తమ్ముడికి నేను ఏం ప్రిపేర్ చేస్తున్నానో మీకు చూపించాలి, అదే విధంగా మీరు కూడా ప్రిపేర్ చేయాలి కదా. సో అందుకోసమే మీకోసం సౌత్ ఇండియన్ వెస్తాలి రెసిపీస్. మన సౌత్ ఇండియన్ వెస్తాలీలో కంపల్సరీగా రైస్ ఉండాలి. రైస్ తో పాటు ఒక బిర్యానీ లేకుంటే పులిహోర, తర్వాత వచ్చేసరికి ఒక పచ్చడి, ఒక కూర, ఒక ఫ్రై, ఒక పప్పు, ఒక సాంబారు, కుదిరితే రసమన్నా పర్లేదు. వీటితో నంచుకోవడానికి మనకి సైడ్ డిష్ గా కంపల్సరీగా మనకి వచ్చేసరికి అప్పడం కావాలి, ఊరమిరగాయలు కావాలి, బజ్జీలు కావాలి, పూరీలు కావాలి. ఇవన్నీ తిన్న తర్వాత లాస్ట్ లో కొంచెం పెరుగు కూడా వేసుకుని తింటాం కదా. ఇంకా ఫైనల్ గా అయితే ఇవన్నీ తినేసిన తర్వాత కంపల్సరీగా స్వీట్ ఉండాలి. సో ఈ వెజ్ థాలీ రెసిపీస్ ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా అయితే నేను సాంబార్తో స్టార్ట్ చేస్తున్నాను. సాంబార్ వచ్చేసరికి చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది కదండి. చాలా సింపుల్ గా టేస్టీ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. నేను సాంబార్లో కంపల్సరీగా అన్ని వెజిటేబుల్స్ ని ఆ రోజు మా ఇంట్లో ఏమేమి అవైలబిలిటీ ఉంటుందో అన్ని యాడ్ చేస్తాను. సో నేను ఇక్కడ వచ్చేసరికి 4 బీన్స్, 4 బెండకాయలు, 1 క్యారెట్, 1 వంకాయ, 2 ఉల్లిపాయలు, 2 టమాటోలు, 1 మునక్కాయ, 1 దోసకాయ, 4 నుంచి 5 వరకు గ్రీన్ చిల్లీస్ ని వీటన్నిటిని కట్ చేసుకుని, అది కూడా మీడియం పీసెస్ గా కట్ చేసుకుని రెడీగా చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసరికి కుక్కర్లోకి 2 కప్స్ వరకు కందిపప్పుని యాడ్ చేస్తున్నాను. వాటిని ఒకసారి బాగా కడిగేసుకున్న తర్వాత అందులోకి 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి చిటికెడు పసుపును కూడా వేసుకుని ఒక 15 మినిట్స్ సైడ్కి పెట్టేసుకున్న తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటాను. సో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ లోపు మనం వెజిటేబుల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా చూసారు కదండి, మీడియంగా అంటే ఈ మాత్రం ఒక అంగుళం బార్ ఉండేటట్టుగానే ఈ బెండకాయలను గాని, మునక్కాయలను గాని, ఉల్లిపాయలను గాని అన్నిటినీ కట్ చేసుకున్నాను. ఒక క్యారెట్ ని మాత్రం ఈ విధంగా రౌండ్ గా అయితే కట్ చేసుకున్నాను. సో సాంబార్ కి కంపల్సరిగా వెజిటేబుల్స్ ఇలా పెద్దవిగానే ఉండాలి. ఇప్పుడు వీటిని ఉడికించుకోవడం కోసం ఒక బౌల్ పెట్టుకుని అందులోకి కాస్త ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక ఆనియన్స్ ని సపరేట్ గా వేయించుకుంటున్నాం. ఇంకా ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న మిగిలిన వెజిటేబుల్స్ మొత్తాన్ని అట్ ఏ టైం యాడ్ చేసుకుని వేయించుకోవాలి. ఆయిల్లో జస్ట్ సెమీ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నామండి. అంటే మనం ఒక జస్ట్ 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత అడుగు అంటుకోకుండా అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఆయిల్లో కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనం 2 గ్లాసెస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి. మనం ఈ విధంగా వెజిటేబుల్స్ ముక్కల్ని ఉడికించే ముందు సెమీ ఫ్రై చేసుకుంటే ఆయిల్లో ప్రెషర్ కుక్కర్ హెల్ప్ లేకోకుండానే చాలా ఫాస్ట్ గా వెజిటేబుల్స్ అన్ని కుక్ అయిపోతాయి. నేను ఎప్పుడు సాంబార్ ప్రిపేర్ చేసినా ఇదే పద్ధతి ఫాలో అవుతాను. సో ఇందులోకి ఇంకా చిటికెడు పసుపు, 2 స్పూన్స్ వరకు సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 10 మినిట్స్ పాటు లిడ్ కవర్ చేసుకుని కుక్ చేసుకుంటా ఉంటే మనకున్న ఈ వెజిటేబుల్స్ మొత్తం మంచిగా ఉడికిపోతాయండి. ఈ వెజిటేబుల్స్ ఉడికే లోపు మనం పప్పు దగ్గరకు వచ్చేస్తే మనకి 3 విజిల్స్ తర్వాత స్టీమ్ పోయేంత వరకు వెయిట్ చేసిన తర్వాత పప్పు చెక్ చేస్తే చూస్తారు కదండి, పప్పు చాలా వరకు మెత్తగా అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని స్మాషర్తో స్మాష్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని మనం సాంబార్ కోసం పప్పుని రెడీగా పెట్టుకోవాలి. సాంబార్లో కంపల్సరీగా పప్పు పలచగా అవ్వకూడదు, అలాగని చిక్కగా కూడా అవ్వకూడదు. అందుకనే మీడియంగా ఉండేటట్టే మనం ఎప్పుడు మన పప్పుకు తగ్గ క్వాంటిటీలోని సాంబార్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సో పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం వెజిటేబుల్స్ దగ్గరకు వచ్చి 10 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని కూరగాయ ముక్కలు కూడా చాలా ఫాస్ట్గా అయితే కుక్ అయిపోయినాయి. ఇప్పుడు నేను శాంపిల్ గా ఈ మునక్కాయ ముక్కను చెక్ చేస్తే చూసారు కదండి, మునక్కాయ ముక్క మంచిగా అయితే ఉడికిపోయింది. ఇలా ఉడికిన ఈ ముక్కల్లోకి ఇంకా 2 స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకుంటున్నాను. తర్వాత నేను ఇక్కడ వచ్చేసరికి ఆల్రెడీ చింతపండుని నానపెట్టేసేసుకుని దాని పల్పు రిమూవ్ చేసేసి
1 కప్పు వరకు చింతపండు రసాన్ని అయితే రెడీ చేసుకున్నాను. సో ఇంకా ఇప్పుడు ఈ ఉడుకుతున్న వెజిటబుల్స్ ముక్కల్లోకి ఈ 1 కప్పు చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ రసం యాడ్ చేసిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ పాటు సాంబార్ని మరిగి పెట్టుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకోవాలి. పప్పు యాడ్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్ గా 3 గ్లాసెస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకుని ఇంకొక జస్ట్ 5 మినిట్స్ పాటు మరగబెట్టుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువసేపు ఏమీ మరగంచవసరం లేదు. ఇందులోకి నేను ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం 1 స్పూన్ వరకు పచ్చి కొబ్బరి తురుమును కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకైతే సాంబార్ మంచిగా మరిగిపోయినాయి కదా, ఇంకా దీన్ని మనం తాలింపు పెట్టుకుని రెడీ చేసుకోవడమే. ఇంకా తాలింపు కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా వచ్చేసరికి 3 ఎల్లుల్లి రెబ్బల్ని దంచుకుని యాడ్ చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత చిటపటలాడిన తర్వాత అందులోకి తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇంకా ఫైనల్ గా చిటికెడు ఇంగువ కూడా వేసుకుని మరి ఎక్కువగా మాడిపోకుండా తిరగమూతని ఆఫ్ చేయాలి. ఇట్లా కాలం తిరగమూతని మరుగుతున్న సాంబార్లోకి యాడ్ చేసుకుని ఇంకా జస్ట్ 2 మినిట్స్ పాటు తిరగమూత యాడ్ చేసిన తర్వాత సాంబార్ మరగనిస్తే దాని టేస్ట్ వచ్చేసరికి వేరే లెవెల్లో అండి. ఇంకా సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను పాలకూర పప్పుని ప్రిపేర్ చేస్తున్నాను. పాలకూర చాలా వరకు హెల్దీ. సో హెల్దీ అండ్ టేస్టీ పాలకూర పప్పుని ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను ఫ్రెష్ గా ఉన్న 2 కట్టల వరకు పాలకూరని తీసుకుంటున్నాను. దాని వేస్టేజ్ అంతా రిమూవ్ చేసేసుకుని కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ నేను 2 టమాటోలు, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చిని కూడా తీసుకుని కట్ చేసుకుని రెడీ చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కుక్కర్ బౌల్లోకి 1.5 కప్పు వరకు కందిపప్పుని వేసుకుని దాన్ని క్లీన్ చేసుకుని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి కట్ చేసుకుని క్లీన్ చేసుకున్న ఈ పాలకూరను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వెజిటబుల్స్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత అందులోకి మన స్పైసీగా తగ్గట్టు ఎంత కారం కావాలంటే అంత కారంని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసరికి 2 స్పూన్స్ వరకు కారంని యాడ్ చేస్తున్నాను. తర్వాత 2 స్పూన్స్ వరకు సాల్ట్, 1/2 స్పూన్ వరకు పసుపు, ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ని వేసుకుని ఇంకా 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. పప్పు ఎప్పుడు కూడా పలుచగానే ఉండాలని, అందుకని 3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇంకా స్టీమ్ పోయిన తర్వాత చెక్ చేస్తే చూసారు కదండి, మనకు వచ్చేసరికి పాలకూర పప్పు చాలా వరకు పలచగానే ఉంది. ఇప్పుడు దీన్ని మనం స్మాష్ చేసేసుకుని తాలింపు పెట్టుకోవాలి. ఇంత పలుచగా ఉంది, పప్పు టేస్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? ఈవెన్ మనం తాలింపు పెట్టిన తర్వాత కూడా పప్పుని ఇంకా 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే కొంచెం చిక్కబడి పప్పు చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇంకా తాలింపు కోసం ఒక బౌల్ పెట్టుకుని అందులోకి 1 స్పూన్ గీ అండ్ 1 స్పూన్ ఆయిల్ ని ఈ రెండింటిని మిక్స్ చేసి యాడ్ చేసుకోవాలి. అవి కాస్త హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి రెబ్బల్ని, తర్వాత తాలింపు గింజలు మొత్తాన్ని వేసుకుని చిటపటలాడిన తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి. చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసేసుకుని జస్ట్ మాడిపోకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఈ తాలింపులోకి మనం ఆల్రెడీ స్మాష్ చేసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసి ఇంకొక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుంటే పప్పు చిక్కగా అయిపోయి చాలా టేస్టీగా ఉంటుందండి. రుచికరమైన పాలకూర పప్పు కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా పప్పుతో పాటు మన సౌత్ ఇండియన్ మీల్లో కంపల్సరీగా ఒక చట్నీ కావాలి కదా. సో నేను ఇక్కడ వచ్చేసరికి కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కొబ్బరి చట్నీ నాకెంతో ఫేవరెట్ అండి. నాకు ఇష్టమైన ఈ కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేయడం కోసం నేను ఒక కొబ్బరి చిప్పని తీసుకున్నాను. ఈ కొబ్బరి చిప్పకి తగే విధంగానే ఒక 20 to 30 గ్రామ్స్ వరకు ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను. ఈ కొబ్బరి చిప్ప నుండి ఈ కొబ్బరి మొత్తాన్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో కొబ్బరి ముక్కలు మొత్తాన్ని చిన్న చిన్నగా కట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక లెమన్ సైజ్ ఉండే విధంగా, అంటే ఇదిగోండి చింతపండుని ఇట్లా తీసుకుని ఒక చిన్న బౌల్లోకి వాటర్ని యాడ్ చేసి ఈ చింతపండుని అందులోకి నానపెట్టుకోవాలి. ఇలా నానిన చింతపండుని మిక్సీలో పచ్చడి పట్టుకునేటప్పుడు యాడ్ చేస్తే చింతపండు చాలా ఫాస్ట్గా నలిగిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న ఎండుమిర్చిని ఈ ఆయిల్లో మంచి ఎరుపు రంగులో వచ్చేంత వరకు ఈ ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు మాడనివద్దండి, ఎందుకంటే ఎండుమిర్చి చాలా ఫాస్ట్గా మాడిపోయి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. ఎండుమిర్చి వేయిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసుకుని జస్ట్ 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎండుమిర్చి మాడిపోతే కొబ్బరి పచ్చడి వచ్చేసరికి నలుపు రంగులోకి వచ్చేస్తుంది. అందుకోసమే చాలా జాగ్రత్తగా ఎరుపు రంగులో ఉండేటట్టే ఎండుమిర్చి వేయించుకోవాలి.
సో ఆల్మోస్ట్ మనకి రెండు మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు ఆయిల్ నుంచి రిమూవ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి కొబ్బరి ముక్కల్ని ఈ ప్యాన్ నుంచి రిమూవ్ చేసిన తర్వాత సేమ్ ప్యాన్లోనే మనం తాలింపు పెట్టేసుకుంటాం. ఇంకొక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని తర్వాత తాలింపు గింజలు మొత్తాన్ని అందులోకి వేసుకుని కొంచెం చిటపట్లు అందించాలి. తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుని చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేసేసుకుని మాడిపోకుండా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే తాలింపు అనేది రెడీ అయిపోతుంది. ఈ లోపు మనకి తాలింపు చల్లారిపోతుందండి. ఈ లోపు మనం పచ్చడిని మిక్సీ పట్టేసుకుందాం. మనం వేయించుకున్న ఈ ఎండుమిర్చి కొబ్బరి ముక్కలు కూడా చల్లారిపోయినాయి. దాన్ని ఇప్పుడు మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి యాడ్ చేసిన తర్వాత ఎటువంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకుండానే ఒక్కసారి జస్ట్ 2 తిప్పులు తిప్పేసుకుంటే మనకి సెమీగా అయితే నలిగిపోతాయి. కాస్త కచాపిచ్చి నలిగిన ఈ కొబ్బరి ముక్కల్లోకి మనం ఆల్రెడీ నానపెట్టేసుకున్న చింతపండుని, తర్వాత టేస్ట్ సరిపడేంత వరకు సాల్ట్, 4 నుంచి 5 వరకు వెల్లుల్లి రెబ్బల్ని, కొంచెం జీలకర్రని వేసుకుని ఇప్పుడు ఇంకొకసారి బాగా మిక్సీ పట్టేసుకోవాలి. అవసరం అనిపిస్తే కాసిన వాటర్ని కూడా యాడ్ చేసేసుకుని మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో అదే విధంగా ఈ కొబ్బరి పచ్చడిని అయితే రుబ్బేసుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ చేసిన వెల్లుల్లి రెబ్బలు గానీ జీలకర్ర వల్ల పచ్చడి నలిగేటప్పుడే మంచి స్మెల్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఫైనల్ గా అయితే కొబ్బరి పచ్చడి మంచిగా నలిగిపోయిందండి. ఇంక ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం తాలింపు పెట్టేసుకున్నాం కాబట్టి ఈ చల్లారిపోయిన తాలింపులో మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని యాడ్ చేసేసుకుని ఇంకొకసారి బాగా తిప్పుకోవాలి. ఈ తాలింపులో ఈ పచ్చడిని ఒక 5 నిమిషాల పాటు వదిలేస్తే పచ్చడి మంచిగా ఆయిల్ ని అబ్జర్వ్ చేసి ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఇంకా బౌల్లోకి తీసుకుని వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యిని యాడ్ చేసి ఈ కొబ్బరి పచ్చడి తింటే ఉంటదండి. ఆహా, అద్భుతం, అమోఘం అనేలా అనిపిస్తుంది. అందుకే నాకు ఈ కొబ్బరి పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం. సో కొబ్బరి పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి. ఒక చట్నీ రెడీ అయింది, సాంబార్ రెడీ అయిపోయింది, పప్పు రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రై చేసుకుందాం. ఇక్కడైతే నేను ఫ్రై కోసం ఇక్కడ స్పెషల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. సో కొన్ని అల్లంని కట్ చేసుకుని ఈ విధంగా మిక్సీకి యాడ్ చేసుకోవాలి. అదే విధంగా 10 వరకు గ్రీన్ చిల్లీస్ని, అదే విధంగా ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసేసుకుని మిక్సీ పట్టేసుకుంటే మనకి అల్లం పేస్ట్ రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ వచ్చేసరికి క్యాబేజీ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికోసం క్యాబేజీని కట్ చేసుకుని చాలా సన్నగా తరుముకుంటున్నాను. సో చూసారు కదండి, క్యాబేజీని కట్ చేస్తే ఈ మాత్రం సన్నగా ఉంటే సరిపోతుంది. ఈ క్యాబేజీ ఫ్రైలోకి పెసరపప్పుని యాడ్ చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందిలే అండి. సో ఈ ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం నేను చిన్న కప్పు వరకు పెసరపప్పుని ఒక బౌల్లోకి యాడ్ చేసి అందులో వాటర్ పోసుకుని ఒక అరగంట సేపు నానపెట్టుకుంటున్నాను. అరగంట తర్వాత వీటిని ఇంకా డ్రైన్ చేసుకుని వాటర్ ఏం లేకోకుండా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇంకా ఫ్రై ప్రిపరేషన్ కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత అందులోకి 3 స్పూన్స్ వరకే ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులోకి మనకు కావాల్సిన తిరగమూత గింజలు మొత్తాన్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. దాంతో పాటు 2 ఎండుమిర్చి రెబ్బలను కూడా వేసుకుంటున్నాము. తాలింపు బాగా వేగిందనిపిస్తే అందులోకి కట్ చేసి పెట్టుకున్న 1 కంప్లీట్ ఆనియన్ ని ఇందులోకి యాడ్ చేస్తున్నాం. ఆనియన్స్ వేగిపోయి లైట్ గోల్డెన్ కలర్ లోకి చేంజ్ అయ్యేటప్పుడు అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్ట్ ను కూడా 1 స్పూన్ వరకే యాడ్ చేసుకోవాలి. అదే విధంగా 2 వరకు కరివేపాకు రెబ్బలను కూడా వేసుకుంటున్నాం. ఇందులో ఎటువంటి కారం యూజ్ చేయమండి. అందుకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు మనం గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసాం కదా. సో దీంతోనే మనకి కర్రీ అనేది కొంచెం స్పైసీగా అనిపిస్తుంది. చక్కగా ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఈ వేగుతున్న ఆనియన్స్ తో కలిపి ఇంకొకసారి ఫ్రై చేసుకుంటే మంచి గుమాయించి కొడుతుందండి వాసన అయితే మాత్రం. అందుకనే ఎప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఫ్రెష్ గా వేయించుకుంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇంకెందులోకి మనం నానబెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుంటున్నాం. ఒక 5 మినిట్స్ పాటు ఈ పెసరపప్పు ఆయిల్లో కుక్ అయిపోయిన తర్వాత అందులోకి మనం తరిగి పెట్టుకున్న ఈ క్యాబేజీ ముక్కలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ పెసరపప్పు నానబెట్టాం కాబట్టి చాలా ఫాస్ట్ గానే కుక్ అయిపోతాయి. సో మరి ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు. క్యాబేజీ ముక్కలను కూడా యాడ్ చేసేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. లిడ్ తో కవర్ చేసుకుని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మాడిపోకుండా ఇట్లా గంటితో అటు ఇటు తిప్పుకుంటా ఉండాలి. ఈ విధంగా తిప్పుకోవడం వల్ల మనకి ఎక్కడ అడుగంటిపోదు. సో క్యాబేజీ ముక్కలు మనకి ఒక 80% పాటు ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి మనకి టేస్ట్ కోసం సరిపడేంత సాల్ట్ ను కూడా వేసుకోవాలి. ఆల్మోస్ట్ క్యాబేజీ నుంచి రిలీజ్ అయిన వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత అందులోకి మనం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం అయితే ఇక్కడ నేను ఒక 3 to 4 స్పూన్స్ వరకు తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేస్తున్నాను.
ఈ పచ్చి కొబ్బరిని యాడ్ చేయడం వల్ల క్యాబేజీ ఫ్రై చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ యూజ్ చేసిన పెసరపప్పు కానీ కొబ్బరి కాంబినేషన్లో ఈ క్యాబేజీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. దీన్ని మనం డైరెక్ట్గా రైస్లో కలుపుకోవచ్చు, లేదంటే సైడ్ డిష్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ చపాతీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి ఎక్కువ స్పైసీ కూడా ఉండదు కాబట్టి ఈవెన్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఇందులోకి పైన కొంచెం కొత్తిమీరని జల్లేస్తే సరిపోతుంది. ఈ క్యాబేజీ పెసరపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక రైస్ ఐటమ్ ప్రిపేర్ చేయాలంటున్నాను కదండి. సో నేను ఇక్కడ వచ్చేసరికి పన్నీర్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. చూసారు కదండి ఎంతో కలర్ఫుల్ గా ఉంది ఈ పన్నీర్ బిర్యానీ. సో దానికోసం అయితే నేను ఇక్కడ 150 గ్రామ్స్ వరకు పన్నీర్ ని తీసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నాను. కొంచెం పెద్ద సైజులోనే ఉండాలి ముక్కలు వచ్చేసరికి. ఇంకా ఈ పన్నీర్ ముక్కల్లోకి 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు సాల్ట్, 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ ని, 2 స్పూన్స్ వరకు పెరుగుని వేసుకుని ఇప్పుడు దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పన్నీర్ కి మనం యూజ్ చేసిన మసాలా అంతా మంచిగా పట్టేంత వరకు మ్యారినేట్ చేసుకోవాలి. సో ఇలా కలిపేసిన ఈ ముక్కలను అయితే మాత్రం నేను ఒక 1/2 అవర్ పాటు సైడ్ కి పెట్టుకున్న తర్వాత కుక్ చేసుకుంటాను. ఇక్కడ నేను వచ్చేసరికి 1.5 కప్పు వరకు ఈ బిర్యానీ రైస్ ని తీసుకుంటున్నాను. దీన్ని ముందుగానే కడిగి పెట్టుకుని దాంట్లో వాటర్ మొత్తాన్ని వంపుకొని సైడ్ కి పెట్టేసుకుంటే మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మంచిగా పొడి పొడిలాడుతా భలే ఉంటుందండి. ఇప్పుడు ఒక హండీ పెట్టేసుకుని అందులోకి 4 స్పూన్స్ వరకు గీని లేదా ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. అవి కాస్త వేడైన తర్వాత బిర్యానీ ఆకులను వేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి చెక్క, లవంగాలు, అదేవిధంగా బిర్యానీ దినుసులు మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. దాంతో పాటు 2 యాలకులు కూడా వేసుకొని ఇప్పుడు జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా లో ఫ్లేమ్ లో ఇట్లా వీటిని ఫ్రై చేసుకుంటే వీటి నుంచి మంచి వాసన అనేది రిలీజ్ అవుతుంది. తర్వాత 2 వరకు కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత తిప్పుకుంటూ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ని ఇట్లా డైరెక్ట్ పచ్చివే కాకుండా ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నా గానీ యాడ్ చేసుకుని ఇట్లా ఫ్రై చేసుకోవచ్చండి. అప్పుడైతే ఇంకా చాలా ఫాస్ట్ గా అయితే కుక్ అయిపోతుంది. ఇంకా ఆనియన్స్ అయితే మనకి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత ఇందులోకి నేను ఫ్లేవర్ కోసం అయితే ఈ బిర్యానీలో కొన్ని జీడిపప్పును కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇందులోకి క్యాష్యూస్ ని వేసుకుని, అంటే ఇక్కడ నేను దగ్గరగా 20-25 తీసుకున్నాను. సో ఈ క్యాష్యూస్ ని కూడా వేసుకొని ఇవి జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ లోకి టర్న్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి కాస్త గోల్డెన్ కలర్ లోకి టర్న్ అవుతూ ఉండగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యారినేట్ అయిన ఈ పన్నీర్ ముక్కల్ని సెమీ సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో దానికోసం లిడ్ తో కవర్ చేసుకుని జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుంటే చాలా ఫాస్ట్ గా ఈ పన్నీర్ ముక్కలు సెమీ సాఫ్ట్ గా అయితే కుక్ అయిపోతాయి. మనకి కుక్ అవుతూ ఉన్న కొద్దీ మనకి పన్నీర్ ముక్కల నుంచి ఈ విధంగా వాటర్ అనేది రిలీజ్ అయిపోయి పైన ఆయిల్ తేలేంత వరకు వీటిని మనం కుక్ చేసుకుంటూనే ఉండాలి. చూస్తున్నారు కదండి పైన ఆయిల్ అయితే తేలుతుంది. ఇందులో నేను ఎటువంటి టమాటోస్ యూజ్ చేయట్లేదు. ఓన్లీ పన్నీరు అండ్ కాజు ఫ్లేవరే నాకు తెలియాలని చెప్పి ఎక్స్ట్రా వెజిటేబుల్స్ ఏమీ యాడ్ చేయకుండా ఈ వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో పన్నీర్ ముక్కలు కూడా మంచిగా వేగిన తర్వాత అందులోకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న ఈ బిర్యానీ రైస్ ని ఇందులోకి యాడ్ చేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం బాగా కలిసిన తర్వాత ఇక్కడ నేను 1 కప్ రైస్ కి 1.5 కప్ వరకు వాటర్ ని యాడ్ చేస్తున్నాను. వాటర్ ని యాడ్ చేసేసిన తర్వాత ఇంకొకసారి రైస్ ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇట్లా మిక్స్ చేసుకుంటా ఉంటే ఎక్కడ అడుగంటిపోకుండా ఉంటుంది. తర్వాత దానికి టేస్ట్ సరిపడేంత సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. అదే విధంగా కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాం. ఇంకా ఫైనల్ గా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఇందులోకి వేసుకుని ఇంకా జస్ట్ లిడ్ తో కవర్ చేసుకుని లిడ్ ఓపెన్ చేయకుండా ఒక 5 to 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుంటే చాలండి. మంచిగా ఈ పన్నీర్ బిర్యానీ దమ్ అయిపోతుంది. వావ్ అండి, పన్నీర్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ బిర్యానీలోకి కుర్మా కావాలి కదండి. అందుకని నేను ఇక్కడ వచ్చేసరికి మిక్స్డ్ వెజిటేబుల్స్ తో ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ గ్రేవీ కర్రీ కోసం కాలీఫ్లవర్, పొటాటోని కట్ చేసుకుని రెడీ చేసుకున్నాను. తర్వాత వచ్చేసరికి 2 వరకు ఆనియన్స్ ని కట్ చేసుకుని పేస్ట్ గా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 గ్లాస్ వరకే వాటర్ ని వేసుకుని దాంట్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకుని మరగబెట్టుకుని తర్వాత వచ్చేసరికి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇవి
ఇవి జస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు కుక్ అయిపోతే సరిపోతుందండి. దాన్ని ఇంకా వాటర్ నుంచి రిమూవ్ చేసుకుని డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని ఇందులోకి యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై అయిపోతుంది అనంగా అప్పుడు మనం వీటిని రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ వెజిటేబుల్స్ ముక్కల్ని ఫ్రై చేసుకుని గ్రేవీ కర్రీలో యాడ్ చేస్తే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. అదేవిధంగా ఒక్క ముక్క కూడా వేస్ట్ అవ్వకుండా కంప్లీట్ చేసేస్తాం ముక్కలు మొత్తాన్ని. ఆలు ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని ప్యాన్ నుంచి రిమూవ్ చేసుకుని సేమ్ ప్యాన్లోనే ఇంకా కాస్త ఆయిల్ వేసుకుని అందులోకి పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాం. పన్నీర్ కూడా మంచిగా వేగిన తర్వాత ప్యాన్ నుంచి రిమూవ్ చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి. పన్నీర్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్ గా మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఇది కూడా లైట్ గోల్డెన్ కలర్ లోకి టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటాం. సో ఈ విధంగా మనం తీసుకున్న వెజిటేబుల్స్ మొత్తాన్ని విడివిడిగా ఫ్రై చేసుకుందాం. ఇంకా క్యాలీఫ్లవర్ కూడా ఫ్రై అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు ఆయిల్ నుంచి రిమూవ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాం. తర్వాత వచ్చేసరికి మనం ఇక్కడ పూరి పిండిని కలుపుకుంటున్నామండి. ఒక 1 కప్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుని దానిలోకి టేస్ట్ సరిపడేంత సాల్ట్ ని 1 స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ పూరి పిండిని కలిపేసుకుని సైడ్ కి పెట్టుకుంటున్నాం. ఈ పూరి పిండిని ముందుగానే కలుపుకోవడం వల్ల పూరి పిండి మంచిగా నాని మనం పూరీలు ప్రిపేర్ చేసినప్పుడు బాగా పొంగుతాయి. ఇప్పుడు ఇక్కడ బాక్స్ లో పెట్టుకుని దీన్ని ఒక అరగంట పాటు నానపెట్టేసుకుంటున్నాం. ఇంకా కర్రీ విషయానికి వచ్చేస్తే సేమ్ ప్యాన్ లోనే ఇంకాస్త ఆయిల్ ని వేసుకుని అందులోకి చెక్క లవంగాలు యాడ్ చేస్తున్నాం. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ ని కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ ని పేస్ట్ గా ప్రిపేర్ చేసుకుని కర్రీ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఆ కర్రీకి మంచి గ్రేవీ వస్తుంది. అదేవిధంగా ఎక్స్ట్రా గ్రేవీ కోసం నేను ఇక్కడ మసాలాని ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం నేను ఇక్కడ మిక్సీ జార్ లోకి 2 వరకు టమాటోస్ ని కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి ఒక 10 వరకు జీడిపప్పుని కొన్ని గసగసాలని యాడ్ చేసుకుని మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను. మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా 1 స్పూన్ వరకు ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ టమాటో పేస్ట్ ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఈ టమాటో పేస్ట్ ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని లిడ్ తో కవర్ చేసుకుని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాల నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకుంటూనే ఉండాలి. అప్పుడైతేనే కర్రీ చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, ఇక్కడ ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇంక ఇందులోకి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ వచ్చేసరికి కారం పొడి, తర్వాత 1/2 స్పూన్ వరకు గరం మసాలాను వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ టమాటో పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇంక ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ముక్కలన్నిటిని యాడ్ చేసేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ లో మనం వేయించుకున్న ఈ మిక్స్డ్ వెజిటేబుల్స్ ని బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 గ్లాస్ వరకే వాటర్ ని యాడ్ చేయండి. ఇలా వాటర్ ని యాడ్ చేయడం వల్ల గ్రేవీ అనేది రిలీజ్ అవుతుంది. వాటర్ ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొకసారి బాగా తిప్పుకోవాలి. తిప్పుకొని అందులోకి కొంచెం కస్తూరి మేతి, అదే విధంగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుని ఇప్పుడు లిడ్ తో కవర్ చేసుకుని జస్ట్ 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. ఇంకా ఫైనల్ గా మనకి మంచి గ్రేవీ స్ట్రక్చర్ లో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోతుంది. వేడి వేడిగా దీన్ని బిర్యానీలో గానీ లేకుంటే చపాతీలో గానీ సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. సో కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కర్రీస్ అన్ని రెడీ అయిపోయింది, రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్ గా మిగిలింది స్వీట్. సో నేను ఇక్కడ వచ్చేసరికి సగ్గుబియ్యం సేమియాతో కలిసి ఒక స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో స్వీట్ కోసం అయితే నేను ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 స్పూన్స్ గీని యాడ్ చేస్తున్నాను. దానిలోకి స్వీట్ అనగానే మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కదా, దానికోసం నేను కొన్ని జీడిపప్పుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. జీడిపప్పు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి కిస్మిస్ ని కూడా యాడ్ చేసుకుని కిస్మిస్లు మంచిగా పొంగేంత వరకు వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ తో పాటు ఈ స్వీట్ లోకి మన ఇంట్లో ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ అవైలబిలిటీ ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. అంటే లైక్ బాదం అండ్ పిస్తాను కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట.
ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ బాగా వేగిపోయింది. ఇంకా వీటిని మనం ఈ ప్యాన్ నుంచి రిమూవ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇంకా సేమ్ ప్యాన్ లోకి ఇక్కడ నేను 1 కప్ వరకు సేమియాని తీసుకుంటున్నాను. ఈ 1 కప్ సేమియాని సేమ్ ప్యాన్ లోనే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న సేమియాని స్వీట్ లో వాడితే చాలా చాలా బాగుంటుందండి స్వీట్ వచ్చేసరికి. ఇంకా సేమియా రోస్ట్ అయిపోయిన తర్వాత దీన్ని సైడ్ కి పెట్టేసుకుని తర్వాత మనం వాటర్ ని బాయిల్ చేసుకోవాలి. సో దానికోసం అని చెప్పి ఒక బౌల్ పెట్టుకుని అందులో 2 గ్లాసెస్ వరకు వాటర్ ని యాడ్ చేస్తాను. వాటర్ కాస్త బాయిల్ అయిపోగానే ఇక్కడ నేను సేమియా ఏ క్వాంటిటీలో తీసుకున్నానో అదే క్వాంటిటీలో సగ్గుబియ్యం కూడా తీసుకుని ఈ మరుగుతున్న వాటర్ లోకి యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం యాడ్ చేసిన తర్వాత ఇంకోసారి బాగా కలిపేసుకోవాలి, లేకుంటే గడ్డలు ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ యూజ్ చేసిన సన్న సగ్గుబియ్యం కాబట్టి చాలా ఫాస్ట్ కుక్ అయిపోతాయి. ఒక 50% వరకు ఈ సగ్గుబియ్యం కుక్ అయిపోయింది అనిపిస్తే చాలండి. ఇంకా దీనిలోకి మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ సేమియా సగ్గుబియ్యాన్ని బాగా కలిపేసుకుని అడుగు అంటుకోకుండా అదే విధంగా గడ్డలు ఫామ్ అవ్వకుండా చూసుకోండి. దానికోసమే కంటిన్యూస్ గా తిప్పుకుంటానే ఉండండి. మీకు కావాలనిపిస్తే ఎక్స్ట్రా వాటర్ కూడా ఇందులోకి యాడ్ చేసుకుని జస్ట్ 5 to 6 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసరికి సగ్గుబియ్యం సేమియా పాయసం అండి. నా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎన్నోసార్లు ప్రిపేర్ చేసింది. నాకు ఇష్టమైన ఫేవరెట్ స్వీట్. ఇది వచ్చేసరికి 1 of our ట్రెడిషనల్ స్వీట్. ఈ మధ్య కాలంలో వచ్చినాయి గానీ ఈ సేమియా కీర్ లాంటివి మన చిన్నప్పటి నుంచి నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ ఇదే ప్రిపేర్ చేస్తారు, ఈ సగ్గుబియ్యం సేమియా పాయసం. ఈవెన్ అకేషన్స్ లో కూడా దీన్ని సర్వ్ చేసేవాళ్ళు. ఇంకా సేమియా సగ్గుబియ్యం రెండు మంచిగా కుక్ అయిపోయింది అనిపిస్తే అందులోకి ఆల్రెడీ మనం కాచి పెట్టుకున్న పాలను కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి స్వీట్ కోసం షుగర్ ని యాడ్ చేస్తున్నాను. లేదు మాకు షుగర్ వద్దంటే బెల్లం అయినా సరే యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా ఈ పాలు పోసిన తర్వాత జస్ట్ 2 మినిట్స్ పాటు సగ్గుబియ్యం సేమియాని మరిగించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఏం అవసరం లేదండి, ఆల్రెడీ కాచిన పాలే కాబట్టి. ఇంకా ఆల్రెడీ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులోకి యాడ్ చేస్తే మనం వెయిట్ చేస్తున్న సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్ గా ప్రిపేర్ చేసుకోవాల్సింది పూరి అండ్ బజ్జీ. పూరి పిండి ఆల్రెడీ నానపెట్టేసుకున్నాం కాబట్టి ఇట్లా చిన్న చిన్న ఉండలుగా తీసుకుని ఈ విధంగా పూరీలు ఒత్తుకోవాలి. రౌండ్ షేప్ లో మనం పూరీలు ఒత్తేసేసుకుని వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. పూరీలు మంచిగా పొంగి చాలా సాఫ్ట్ గా ఉంటాయి. వేడి వేడిగా ఉన్న ఈ పూరీల్లోకి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీని జాయిన్ చేసుకుని తింటే ఏముంటదిలేండి టేస్ట్ అయితే మాత్రం. ఇంకా పూరీలు రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బజ్జీలు ప్రిపేర్ చేసుకోవాలి. సో బజ్జీలు ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఆలూని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకుంటున్నాను. ఇంకా బజ్జీ పిండికి వచ్చేసరికి నేను 1 కప్ వరకు శనగపిండిని యాడ్ చేస్తున్నాను. 1 కప్ శనగపిండిలోకి చిటికెడు వంట సోడాని, తర్వాత 1 స్పూన్ వరకు సాల్ట్, 1/2 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మొత్తం కలిసిన తర్వాత అందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుని మంచిగా జారుడు పిండిలాగా ఈ శనగపిండిని అయితే కలుపుకోవాలి. జారుడు కన్సిస్టెన్సీ ఉన్న ఈ శనగపిండిలోకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. పొటాటో ముక్కల్ని బాగా శనగపిండికి పట్టించేసుకుని 1 by 1 తీసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఈ 1 by 1 తీసుకుని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో వేసి వేయకుండానే బజ్జీలు మంచిగా పొంగుతున్నాయి. అదే విధంగా పిండి కూడా ఎక్కువేం పట్టదండి. ఇంకా 1 సైడ్ కాలిన తర్వాత ఎదురు సైడ్ కూడా తిప్పేసుకుని 2 sides మంచిగా ఎరుపుగా కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇంకా ఈ బజ్జీలను కూడా ఈ ఆయిల్ నుంచి రిమూవ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. బజ్జీ కూడా రెడీ అయిపోయింది. ఆలుతోనే కాదండి, మధ్యలో ఈవెన్ బనానా గానీ మిర్చి గానీ ఏదైనా స్టఫ్ పెట్టి ఇదే విధంగా బజ్జీలు వేసుకోవచ్చు. ఇంకా ఈ ఆయిల్లోనే మనకు కావాల్సిన అప్పడాలను కూడా వేయించేసుకుని అదేవిధంగా ఊరిమిరగాయలు కూడా వేయించేసుకుంటే సరిపోతుందండి. మన సౌత్ ఇండియన్ థాలీ మొత్తం రెడీ అయిపోతుంది. ఫైనల్ గా మన సౌత్ ఇండియన్ వెజ్ థాలీలో అన్ని ఐటమ్స్ రెడీ అయిపోయింది. ఎంతో రుచిగా శుచిగా రెస్టారెంట్ కి వెళ్ళకోకుండా రెస్టారెంట్ స్టైల్లో ఉన్న వెజ్ థాలీ మొత్తంని మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోగలిగాం.
సో రేపటి భగిని హాస్త భోజనానికి మీ తమ్ముడిని కానీ అన్నయ్యని కానీ మీ ఇంటికి ఇన్వైట్ చేయండి. అదేవిధంగా ఈ టేస్టీ థాలీని వాళ్ళకి సర్వ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.